ఏపీ లిక్కర్ కేసులో మరో చార్జ్ షీట్ దాఖలు చేసేందుకు సిట్ సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే జూన్ 19న ప్రైమరీ, ఆగస్టు 10న అదనపు చార్జ్ షీట్ దాఖలు చేశారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మిథున్ రెడ్డి, వెంకటేష్ నాయుడు పాత్రను మూడో అదనపు చార్జ్ షీట్లో వివరించనున్నారు సిట్ అధికారులు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. చిత్తూరు, తిరుపతి, హైదరాబాద్ లో సిట్ సోదాలు చేస్తోంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మోహిత్ రెడ్డి కంపెనీలో తనిఖీలు చేస్తున్నారు. ఇటు హైదరాబాద్ గచ్చిబౌలిలో మోహిత్ రెడ్డికి చెందిన ప్రశాంతి హిల్స్ లోని ఫ్లాట్ లో సిట్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. సిట్ సోదాల్లో డొల్ల కంపెనీల వివరాలు బయటకొస్తున్నాయి. చిత్తూరు బీవీ రెడ్డి కాలనీలోని వైసీపీ నేత ఎంపీ విజయానంద్ రెడ్డి ఇంటిలో సిట్ బృందం తనిఖీలు నిర్వహిస్తోంది. సిట్ బృందంతో పాటు విజిలెన్స్ పోలీసులు కూడా సోదాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. మద్యం స్కామ్ లో విజయవాడలో ఇప్పటికే విజయానంద్ రెడ్డిని సిట్ బృందం విచారిస్తోంది. ఇప్పుడు ఆయన అపార్ట్మెంట్ లో కూడా సోదాలు నిర్వహిస్తోంది. హైదరాబాద్ లో సిట్ తనిఖీలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శశి అందిస్తారు. ఏపీ లిక్కర్ స్కామ్లో సిట్ అధికారుల దర్యాప్తు కొనసాగుతుంది. ఇప్పటికే ఏపీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయినటువంటి నిందితుల ఇళ్లలోనూ ఆ తర్వాత వారి కార్యాలయంలోనూ సోదాలు నిర్వహించి కీలక సమాచారం రాబట్టింది. ఇంకా ఏపీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ కానటువంటి కొంతమంది ఉన్నారు. వారి ఇళ్లలో కూడాను సిట్ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆ తర్వాత ఈ కేసులో 39వ నిందితుడిగా ఉన్నటువంటి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి నివాసంతో పాటు ఆయనకు సంబంధించినటువంటి కార్యాలయాల్లో సిట్ అధికారులు సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. చిత్తూరుతో పాటు ఆ తర్వాత హైదరాబాద్లోని గచ్చిబౌలి ప్రాంతంలో ఉండే మోహిత్ రెడ్డికి సంబంధించినటువంటి కంపెనీల్లో కూడాను ఈ సోదాలు ప్రధానంగా కొనసాగినట్టుగా తెలుస్తోంది. రాత్రి వరకు సిట్ అధికారులు సోదాలు కొనసాగించి ఆ రాత్రి నుంచి ఉదయం తెల్లవారుజాము వరకు కూడా ఈ సోదాలు కంటిన్యూ చేసినట్టుగా ప్రధానంగా మనకు అందుతున్నటువంటి సమాచారం. ఈ ఏపీ లిక్కర్ స్కామ్లో చెవిరెడ్డితో పాటు ఆ తర్వాత చెవిరెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి కూడా కీలకంగా ఉన్నట్టు ప్రధానంగా ఇప్పటికే సిట్ అధికారులు గుర్తించారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించినటువంటి ఇళ్లలోనూ కార్యాలయంలో సోదాలు నిర్వహించినప్పుడు సుమారుగా ఆయనకు సంబంధించినటువంటి కుమారుడికి సంబంధించినటువంటి కంపెనీల్లోకి సుమారుగా 200 నుంచి 250 కోట్ల వరకు కూడా నిధులు మళ్లించినట్టుగా ఇప్పటికీ సిట్ అధికారులు గుర్తించారు. ఇక ఏపీ లిక్కర్ స్కామ్ ద్వారా వచ్చినటువంటి డబ్బులు ఏవైతే ఉంటాయో అవంతా కూడా లిక్విడ్ క్యాష్ రూపంలో వచ్చాయి. కాబట్టి వాటన్నింటినీ కూడాను చెవిరెడ్డి భాస్కర్ తన కుమారుడికి సంబంధించినటువంటి కంపెనీలోకి మళ్లించడం, ఆ తర్వాత మిగతా వారికి ఆ డబ్బులను మళ్లించినట్టుగా కూడా ఇప్పటికే సిట్ అధికారులు గుర్తించారు. ఇదే కాకుండా